ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. రాబోయే 3 రోజుల్లో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో 3 రోజుల్లో తులారాశి వారికి 3 వ్యక్తుల వల్ల మరణగండం ఉంది. వీరి జాతకంలో కనిపించి ఆ 3 ద్రోహులు ఎవరు, వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనేది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరో 3 రోజుల్లో మీరు ఈ 3 వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుదిరితే వీరిని జీవితాంతం దూరం పెట్టినా తప్పేమీ లేదు. ఇంతకీ ఆ 3 వ్యక్తులు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మీకు అర్థమవుతాయి. మీ జీవితంలో ఉన్న ఆ రహస్య శత్రువులు ఎవరో కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారు అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు తీవ్రమైన వ్యక్తిత్వం కలవారుగా గుర్తింపు పొందుతారు. తులారాశి వారిలో అపారమైన ధైర్యము, పట్టుదల ఉంటాయి. తులారాశి వారి స్వభావం ఒక నిశ్చలమైన సముద్రం లాంటిది. పైన ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల అనంతమైన భావోద్రేకాల అలజడి ఉంటుంది. వీరు ఏదైనా విషయాన్ని పైగా చూడరు. ప్రతి దాని ముళ్ళలోకి వెళ్ళి పరిశోధించడం వీరి అలవాటు. వీరిలో ఉన్న అతి పెద్ద గుణం నమ్మకం. ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే మాత్రం వారిని జీవితాంతం మర్చిపోలేరు. మంచి వారితో వీరు వ్యవహరించే తీరు చాలా గౌరవప్రదంగా, అది వినయంగా ఉంటుంది. తమను నిజాయితీగా ప్రేమించే వారిని వీరు కంటికి రెప్పల కాపాడుకుంటూ ఉంటారు. స్నేహానికి వీరిచ్చే విలువ అంతా ఇంత కాదు. తమ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద వస్తే వెనుక ముందు ఆలోచించకుండా రక్షణగా నిలబడతారు. వీరిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఎదుటి వారి మనసులో ఏముందో వారి కళ్ళలో చూసి కనిపెట్టగల సహజమైన అంత దృష్టి వీరికి ఉంటుంది. అయితే చెడ్డవారితో లేదా తమను మోసం చేసిన వారితో తులారాశి వారు వివరించే తీరు చాలా భయంకరంగా ఉంటుంది. వీరు అన్యాయాన్ని, వెన్నుపోటుని అస్సలు సహించలేరు. ఎవరైనా తమకు కీడు తడపెడితే వారు దానిని ఎప్పటికీ మర్చిపోరు. సమయం కోసం వేచి చూసి అవతల వారికి బుద్ధి చెప్పే వరకు నిద్రపోరు. అందుకే వీరితో పెట్టుకోవడం అంటే తేలుతో ఆడుకోవడం లాంటిదని అంటూ ఉంటారు. వీరి యొక్క కోపం చాలా లోతుగా ఉంటుంది. అది బయటకు కనిపించకపోవచ్చు, కానీ అది లోపల సెగలు కక్కుతూనే ఉంటుంది. తులారాశి వారి గుణగణాల విషయాలకి వస్తే వీరు చాలా స్వాతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. క్లిష్ట పరిస్థితులు కూడా ఒత్తిడిని తట్టుకొని విజయం సాధించగలే సామర్థ్యాన్ని వీరు సొంతం. వీరు మాట్లాడే మాటలు ఒక్కసారిగా సూటిగా ఘాటుగా ఉండవచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంటుంది. వీరిలో ఉన్న ఒక గొప్ప ప్రధాన లోపం ఏమిటి అంటే విపరీతమైన అసూయ మరియు అనుమానం. తమకు ఇష్టమైన వారు ఇతరులతో సన్నిహితంగా ఉంటే వీరు త్వరగా తట్టుకోలేరు. వీరి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు శ్రమించిన మొండితనం వీరి ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. తులారాశి వారిలో దయాగుణం కూడా ఎక్కువగానే అని, అది కేవలం మనకు నచ్చిన వారికి మాత్రమే పరిమితం అవుతుంది. వీరు ఆత్మాయికంగా కూడా చాలా లోతైన చింతన కలిగి ఉంటారు. జీవితంలో రహస్యాలను ఛేదించడం, యోగా లేదా ధ్యానం వంటి విషయాల పట్ల ఆసక్తి అధికంగా చూపిస్తారు.
దాంపత్య జీవితంలో వీరు తమ భాగస్వామికి అత్యంత విశ్వసనీయంగా ఉంటారు. మొత్తం మీద తులారాశి వారు ఒక అద్భుతమైన శక్తి స్వరూపులు. వారిని గౌరవిస్తే మీకు కొన్నంత అండగా ఉంటారు. కానీ వారిని అవమానిస్తే మాత్రం వారి నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అపారమైన మనోధైర్యం, తిరుగులేని మేధస్సు వీరి రాశిలోని అత్యంత బలమైన వ్యక్తులుగా నిలబెడుతూ ఉంటుంది. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఈ ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. మీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుంది అంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ ఉచిత సలహాలు మంచియో చెడ్డయో అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. తులారాశి వారి ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.